వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు. ప్రధాన కూడళ్లలో తాత్కాలిక బస్ షెల్టర్లను ఏర్పాటు చేయండి. అందుబాటులో 7 రకాల రేషన్ కార్డు సేవలు వెల్లడించిన జేసీ విద్యాధరి. రెండవ జాతీయ లోక్ అదాలత్ జూలై 5వ తేదీకి వాయిదా. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ భారతి. వార్తలోని వివరాలు. ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఆక్టోబస్ పోలీస్, ఎస్పీఎఫ్, విజిలెన్స్ సిబ్బందితో మాక్ డ్రిల్ నిర్వహించారు. స్థానిక జీఎంసీ టోల్ గేట్ వద్ద తనిఖీలను నిర్వహించారు పోలీసు బలగాలు. అదే తరహాలో తిరుమలలోని పలు ప్రాంతాల దుకాణాల వద్ద తనిఖీలు నిర్వహించారు బాంబ్ స్క్వాడ్, విజిలెన్స్ సిబ్బంది. ఇండియా పాకిస్తాన్ వద్ద కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచనల మేరకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి సహకారంతో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా అనుమానం ఉంటే ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతామన్నారు. మొత్తం 138 మంది వివిధ పోలీస్ బలగాలతో 4 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. భారతదేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా మనం కూడా అంతర్లీనంగా ఇంటర్నల్ గా భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో మన తిరుమల, తిరుపతి ప్రాంతాలు కూడా ఒకటి కాబట్టి వీటిని మనం అనుక్షణం అలర్ట్ గా ఉండాల్సిన భాగంగా మా రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ మరియు చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారి ప్రోత్సాహంతో తిరుమలలో కూడా ఈ రక్షణ కార్యక్రమంలో భాగంగానే ఫ్రిస్టింగ్ చెకింగ్ ఏరియా డామినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సివిల్ పోలీసు, ఏఆర్ఏపీఎస్పీ, తర్వాత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్, అలాగే బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరం కలిసి ఎస్పెషల్లీ ఆక్టోపస్ అందరం కలిసి 135 మందితో 4 బృందాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ జరిగితే వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని సంబంధిత అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ సమావేశపు మందిరంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఇంటర్మీడియట్ విద్య, రెవెన్యూ, పోలీస్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో డిఆర్ఓ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో మే 12 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను డిఈఓ, రెవెన్యూ, పోలీస్, ఏపీఎస్ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్, పోస్టల్ శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో పరీక్షలు నిర్వహించిన 35 పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పరీక్షా సమయాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని పోలీసు వారి సమన్వయంతో 2 డిప్యూటీ తహసీల్దార్లను ఫ్లయింగ్ స్క్వాడ్లుగా నియమించాలని ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఉదయం 6 నుంచి రవాణా సౌకర్యం కల్పించాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులను, అత్యవసర వైద్య సేవలకు నర్సులు, ఏఎన్ఎంలను నియమించాలని
వైద్య శాఖ అధికారులను పరీక్షా సమయంలో విద్యుత్కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ చూసుకోవాలని, పరీక్షా పత్రాలను నిర్దేశిత పోస్ట్ ఆఫీసులకు చేర్చేలా పోస్టల్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొదటి సంవత్సరం పరీక్షా సమయం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. జనరల్ మరియు వొకేషనల్ కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 35 పరీక్షా కేంద్రాల్లో 170 కళాశాలలకు సంబంధించి జనరల్ మొదటి సంవత్సరం విద్యార్థులు 10,236, రెండవ సంవత్సరం విద్యార్థులు 3,724 మరియు వొకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు 810, రెండవ సంవత్సరం విద్యార్థులు 607, మొత్తం 15,377 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ఈ సమావేశానికి ఆర్ఐఓ శ్రీనివాసులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూ కాశ్మీర్ లో వీర మరణం పొందారు. గోరంట మండలం గడ్డం తాండా పంచాయతీ కల్లితాండాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందింది. సరిహద్దులో చొరబాటుదారుల కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు అధికారులు వారికి తెలిపారు. 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళీ నాయక్ 2 రోజుల క్రితం వరకు నాసిక్ లో విధులు నిర్వర్తించారు. భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయన్ను నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్ కు పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చెరబాటుదారుల కాల్పుల్లో మురళీ నాయక్ మరణించారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మరోవైపు మురళీ నాయక్ తల్లిదండ్రులను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. అయితే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ఇలాంటి జరుగుతూ ఉంటే ఈ జిల్లాలో చాలా గ్రామాల్లో చాలా మంది దేశభక్తితో డిఫెన్స్కి వెళ్తున్నారు. మేము కూడా దేశాన్ని కాపాడాలి, నా వంతు బాధ్యతగా నేను కూడా దేశ సేవ చేయాలని చాలా మంది ముందుకొచ్చి యువకులైతే ఈ యొక్క రక్షణ శాఖలో చేరుతున్నారు. అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి. ఆ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు. గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళీ నాయక్ వీర మరణం, దేశం కోసం చనిపోయారు. బాధేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను. తల్లి వచ్చి జ్యోతిబాయ్, తండ్రి వచ్చి రామ్ నాయక్. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం, ప్రభుత్వం, సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాలు ఆర్మీలో ఉన్నాడు, ఎనలేని సేవలు అందించాడు. మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైతే సైనికులు ఉన్నారో వారు బార్డర్లో ఉండి అనునిత్యం మన కోసం నిద్రాహారాలు మాని దేశ రక్షణ చేస్తున్నారు. కాబట్టి మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాం. అలాంటి ఈరోజు మనం చూస్తూ ఉంటే కొన్ని దేశాలు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడ కూడా హింసకు తావు లేదు. అందరూ కూడా ప్రగతిలో పోటీ పడవలసిన అవసరం ఉంది. దేశాన్ని అభివృద్ధి చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందజేయాల్సిన విషయం ఉండాలి. కానీ ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలు చేయడం, లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం చాలా బాధేస్తుంది. అయితే ఇలాంటి జరిగినప్పుడు మనం అందరం కూడా అండగా ఉండాలి. దేశభక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి. అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదే సమయంలో
ఎవరైతే చనిపోయారో వీర మరణం పొందారో వారి కోసం 2 నిమిషాలు మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఈ క్రమంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులే కాకుండా దేశంలోని ప్రజలంతా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు వ్యవసాయ యాప్లపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పొంగనూరు ఏడీఏ శివకుమార్ అధ్యక్షతన రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మోదుగులపల్లి రైతు సేవా కేంద్రం నందు రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మాట్లాడుతూ ఈ శిక్షణ 30 మంది రైతులకు స్మార్ట్ ఫోన్ల ఉపయోగాలు, వ్యవసాయ యాప్స్ ఉపయోగం, డిజిటల్ పేమెంట్స్, యూట్యూబ్ నిర్వహణ, వాతావరణ సమాచారం మరియు పంటల మార్కెటింగ్ సౌకర్యాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రైతు మరో 10 మంది రైతులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలి. ఉత్తమ రైతు శిక్షకులకు ప్రథమ బహుమతి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 12,000, మూడవ బహుమతి 8,000 రూపాయలు ఎంపిక కాబడిన రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ హరినాయక్ రైతులకు యాప్ల వినియోగంపై శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రాక్టికల్ డెమో కూడా నిర్వహించారు. శిక్షణపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మోదుగులపల్లి ఆర్ఎస్కే అధికారి వాసంతి పాల్గొన్నారు. మామూలుగా ఈ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అనేది బాగా అవగాహన ఉంది, కమ్యూనిటీ ఫార్మింగ్ అవగాహన లేదు కాబట్టి ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఎంతైతే వాళ్ళు తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ ని కమ్యూనిటీ ఫార్మర్ కి బాగా అవగాహన వచ్చే విధంగా తెలియడం కోసం ఈ డిజిటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం. ఇందులో మొదటి స్థాయి శిక్షణ అనేది ఒక ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ కి ఒక రైతుకి అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక రైతు 30 మంది రైతులకి వాళ్ళకి రెండో స్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మూడో స్థాయి శిక్షణ వచ్చి 30 మంది రైతులు మీ యొక్క కోటి సహచర రైతులందరికీ మనం ఏమేమి నేర్చుకున్నాము ఈ సెషన్ లో మిగతా రైతులకి మీరు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసి తద్వారా డిజిటల్ టెక్నాలజీ మళ్లించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం చెప్పాము స్మార్ట్ ఫోన్ ఎలా ఉపయోగించుకోవాలి, మార్కెట్ ధరలు, వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా యూట్యూబ్ గురించి ఎలా వాడాలి, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏ పథకాలు ఉన్నాయి, ఆ విధంగా సమగ్ర సమాచారం ఏ విధంగా తెలుసుకోవాలి యూట్యూబ్ ద్వారా అనేది తెలియజేస్తుంది. ఇందులో వాతావరణ సమాచారం, మనం వాతావరణం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రోజు వాతావరణ పరిస్థితి ఈ రోజు మనం గూగుల్లో కానీ లేదా స్మార్ట్ ఫోన్ లో యాప్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ ఈ టుడే వెదర్ అండ్ డేటా అని కొడితే ఆ రోజు సంబంధించిన 7 రోజులు డేటా అనేది వచ్చేస్తుంది. వాతావరణము 7 రోజులు డేటా ఎలా ఉంటుంది, రేపు వర్షం పడుతుందా, ఎల్లుండి వర్షం పడుతుందా, ఈరోజు సాయంత్రం వర్షం పడుతుందా,
తద్వారా మనం తెలుసుకొని మన వ్యవసాయ పనులకు వాయిదా వేసుకోవచ్చు. లేదా ముందే అనేది వ్యవసాయ కూలీలు పిలిచినప్పుడు వర్షం వస్తుంది అవసరం లేదు, మసలు తీసుకోవచ్చు. అంటే వాతావరణ పరిస్థితికి సంబంధించిన డేటా అనేది కూడా మనం తెలుసుకొని మన పనులు అనేది వాయిదా వేసుకోవడం అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్మార్ట్ ఫోన్ కూడా అందుబాటులో ఉంటే అందులో వాతావరణ పరిస్థితులతో పాటు ఇందులో వ్యవసాయానికి సంబంధించిన ఈ మార్కెటింగ్ యాప్ ద్వారా ఏమంటే యాప్ ద్వారా ఏమంటే పంట పేరు వెరైటీ గరిష్ట ధర మధ్య ధర అనేది ఈ కమోడిటీ ప్రైస్ యాప్ అనేది ఏ మార్కెట్ ఎంత ధర ఉంది, ఆ ధర ఎక్కడైతే ఎక్కువ ధర ఉంటుందో అక్కడికి మనం ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్ ని అక్కడ తీసుకెళ్లి పొంగనూరు పట్టణంలో ప్రధాన కూడళ్లలో తాత్కాలిక బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణంలో బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సౌకర్యార్థం అంబేద్కర్ సర్కిల్, తూర్పు మొగసాల, కొత్త ఇండ్లు ఇలా అవసరమైన ప్రాంతాల్లో బస్సు షెల్టర్లను ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం ఎంపీడీఓ లీలా మాధవికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, ఎంఆర్పీఎస్ నాయకులు నరసింహులు, నాగరాజ, వెంకటరమణ, సిపిఐ నాయకులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో పలుచోట్ల కల్వర్టులు, వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. నాటి నుంచి నేటి వరకు ఆయా వంకలు, వాగుల వద్ద ఎలాంటి పనులు చేపట్టకపోవడం గమనార్హం. మరికొన్ని ప్రాంతాల్లో నేటికి వంతెనలు నిర్మించకపోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. పురపాలక కేంద్రమైన పొంగనూరు మీదుగా పొరుగు రాష్ట్రాలకు ప్రధాన జాతీయ రహదారులు ఉన్నాయి. ముఖ్యంగా పొంగనూరు నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో కొత్తపేటలో రాయల చెరువు కాలువపై దశాబ్దాల క్రితం వంతెన నిర్మించారు. ఈ మార్గంలో తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, నెల్లూరులకు భారీ వాహనాలతో పాటు ఇతర వాహనాలు నిత్యం నడుస్తూ ఉంటాయి. ఈ వంతెన నేడు రేపో కూలడానికి సిద్ధంగా ఉంది. అలాగే ముంబై, చెన్నై జాతీయ రహదారిలో ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఇందిరా కూడలిలో బెంగళూరు రోడ్లో అవుట్ పోస్ట్ వద్ద పుంగమ్మ చెరువు కట్టపై నిర్మించిన వంతెనలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో దుస్థితికి చేరుకున్నాయి. ఈ వంతెనలు కూలితే ప్రత్యామ్నాయ మార్గాలు సైతం లేవు. మదనపల్లి రోడ్డు నుంచి దోబీ కాలనీ మీదుగా వెళ్లే మార్గంలో పురపాలక పాఠశాల వద్ద వంతెన నిర్మించాల్సి ఉంది. 2 ఏళ్ల కిందట పట్టణంలో భారీ వర్షాలతో ఈ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. అలాగే తాటిపాకుల పాలెం వద్ద వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ వంతెనలు నిర్మిస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అలాగే పలమనేరు రోడ్డు నుంచి చౌడేపల్లి రహదారికి లింక్ రోడ్, ఇందిరా కూడల నుంచి ఎంఎస్ఆర్ రోడ్, తాటిపాకుల పాలెం, ఆర్టీసీ బస్టాండ్ల మీదుగా మరో అనుసంధాన రోడ్డు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, మదనపల్లి విజయభారతి విద్యాసంస్థ అధినేత సేతు, పొంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డిలు కలిసి రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ తో చర్చించి సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పొంగనూరులో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ జర్నలిస్టులు నిరసన తెలిపారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై జర్నలిస్టులపై పోలీసులు సోదా చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ చిత్తూరు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ సైఫుల్లా, పొంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు సాల్వరాజ్ సతీష్ కుమార్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల అందరితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ రాముకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే జర్నలిస్టులపై మరియు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జర్నలిస్టుల కొరకు
చట్టాలు తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ పొంగనూరు నియోజకవర్గ శాఖ కమిటీ జగదీష్, ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, రెడ్డెప్ప, చిత్తూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బ్రాడ్ కార్యదర్శి జావిద్, సహాయ కార్యదర్శి బాబు, సభ్యులు రసూల్, పురుషోత్తం, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మే 10వ తేదీన జిల్లాలో జరగాల్సిన 2వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జూలై 5వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ భారతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ, పోలీస్, ఫ్రీ లిటిగేషన్ కేసులు, ఎక్సైజ్, చిట్ ఫండ్ కేసులు, లేబర్ కేసులు తదితర అంశాలకు సంబంధించి మరిన్ని సమస్యలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం పొందగలరని తెలిపారు. పొంగనూరులోని అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిశాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మ, బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ మరియు తూర్పు మోసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవార్లను దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. నవ్వులు శ్రీలక్ష్మీదేవి నవ్వులు కోటి వరాలు శతకోటి వరాలు పువ్వులెన్నో వికసించిన పూలమాలలు పువ్వులెన్నో వికసించిన పూలమాలలు మునీనాం గర్భమందినాసుకరాసుకృతోపికంతరారమచ్చరంగా మహదాస్థానమంటపదం దూతురాల గోపుర ప్రాకార పతనాలయాభిషాదనేక మంటపాధీనాం
वाजपेयीरात्रो अश्वमेरुष्मेध नित्योक्षमासोत्सव सर्वचरोत्सवादीनां महाभाषागमशक्तजातप्रभाकरादि यो देवी यो आरवरे अगैते पूछे విద్యా హక్కు చట్టం క్రింద భారతదేశంలోని ప్రతి ఒక్క ప్రైవేటు పాఠశాలలో పిల్లలకు 25% ఫ్రీ సీట్లను కేటాయించడం జరుగుతుందని ఈ నెల 19వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎస్డిపిఐ నాయకులు కోరారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడారు. ఈరోజు మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుండి మన చిత్తూరు జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మనము ఏదైతే మనం చూస్తున్నాం, విద్యా పాఠశాలల్లో ఒక పిల్లవాడు చదువుకోవాలంటే 25,000, 30,000, 40,000 ఫీజులు కట్టాల్సిన అవసరం ఉంది. అందులో దాదాపు పేదవాళ్ళు ఎక్కువ చదువుకోవాలనే పిల్లల్ని చదివించాలనే ఉద్దేశం ఉన్నా కానీ ఫీజులకు భయపడి చదివించడం మానేస్తున్నారు. అందులో మనం చూస్తే ప్రధానంగా మనం భారతదేశంలో విద్యా హక్కు చట్టం కింద ఆర్టీఏ కింద ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25% ఫ్రీ సీట్ అనేది ఉంది. అందులో ఆర్టీఏ ద్వారా మనం అప్లై చేసుకుంటే ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగా ప్రైవేటు పాఠశాలలో పిల్లలకి చదువుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ సభాముఖంగా తెలియజేయడం ఏమంటే, విద్యా హక్కు చట్టం 12(1)(c) ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ కోసము ఈ నెల మే 15వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆర్టీఏ కింద. కాబట్టి ఎవరైనా పిల్లలు 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఒక ప్రైవేట్ పాఠశాలలో మంచి పాఠశాల చదివించుకోవాలంటే ఈ స్కీమ్ కింద అప్లై చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని మేము ప్రజలకి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది, ఆంధ్రప్రదేశ్లోనూ ఎవరికైనా రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడము, రేషన్ కార్డులో ఎవరైనా పేర్లు తప్పుగా ఉంటే పేర్లను కరెక్షన్ చేయడము, అదేవిధంగా రేషన్ కార్డులో ఎవరైనా పిల్లల పేర్లు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ రేషన్ కార్డులో లేకపోతే వాళ్ళని యాడింగ్ చేయడము, అదేవిధంగా రేషన్ కార్డు డోర్ నెంబర్లో ఏమైనా ఈ ఇంట్లో ఉన్నామో ఇప్పుడు వేరే ఇంట్లో ఉన్నాం డోర్ నెంబర్ మార్చుకోవడానికి ఈ మార్పులు చేర్పులు చేసుకోవడము, కొత్త కార్డులు రావడానికి జియో విడుదల చేసింది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. మీరు మీ సచివాలయం సిబ్బందికి వెళ్ళి కలిసి అప్లికేషన్ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాల్సిందిగా మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుండి తెలియజేస్తున్నాం. విశ్రాంత ఉపాధ్యాయుడు యూటీఎఫ్ నిర్మాణంలో విశేష కృషి చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నేత, శ్రామిక వర్గాల కోసం నిరంతర పోరాటాలు చేసిన వ్యక్తి పి సత్తార్ అనారోగ్యంతో మృతి చెందాడు. తిరుపతి చెర్లపల్లి నివాసంలో శ్వాసకు సంబంధించిన సమస్యతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి మనోధైర్యాన్ని, అలాగే భారత సైనికులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని అన్నారు సోమ్ వీరాజు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం
సాయంత్రం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనంతో ఆపరేషన్ సింధూర విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. భారత సైనికులకు ఉత్సాహం నింపాలని, స్వామివారు శక్తిని ఇవ్వాలని S-400 ఏదైతే ఉందో సుదర్శన చక్రంగా భావించి పాకిస్తాన్ ఆర్థిక మూలలపై దెబ్బ కొట్టాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. ఈ రోజుని వెంకటేశ్వర స్వామిని వారి యొక్క ఆశీర్వాదాన బలంతో ఆపరేషన్ సింధూర అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు. వారికి ఇంకా కూడా సైనికులకి ఉత్సాహాన్ని నింపాలి, వారికి శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటూ, స్వామివారి యొక్క దయ మూలంగా ఏదైతే 400 S-400 ఏదైతే ఉందో సుదర్శన్ అనే పేరుతో స్వామివారి యొక్క నామకరణం సుదర్శన్ యొక్క చక్రం, వారి చేతిలో ఉండేటువంటి చక్రాన్ని ఈవేళ మరొకసారి పాకిస్తాన్ మీద వినియోగించి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టేటువంటి గట్టి ప్రయత్నం భారత సైనికులు చేయడం ఏదైతే ఉందో దీన్ని నిజంగా కూడా స్వామివారి యొక్క అదృష్టం, వారి యొక్క ఆశీర్వచనాలు అనేటువంటి అభిప్రాయం మాకు కలిగింది. అదేవిధంగా స్వామివారు రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క సైనికులకి వారికి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి పాకిస్తాన్ కనుసన్నల్లో నిద్రపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మోడీ గారికి ఇంకా కూడా స్వామివారి యొక్క మనోధైర్యాన్ని ప్రసాదించే విధంగా చేయాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. అలానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా చురుకుగా జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా ఇంకా శక్తినివ్వాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. పౌర సరఫరాల శాఖకు సంబంధించి ప్రభుత్వం 7 రకాల రేషన్ కార్డుల సేవలు ప్రవేశపెట్టిందని జేసీ విద్యాధరి గురువారం సాయంత్రం వివరించారు. కొత్త రేషన్ కార్డు, బియ్యం కార్డులో సభ్యుల చేర్పు, విభజన, తొలగింపు, కార్డుల సరెండర్, ఆధార్ సీడింగ్ దిద్దుబాటు చేస్తారన్నారు. ఈ రేషన్ కార్డులో నమోదు కాని అర్హులు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇదివరకే కార్డు ఉన్నవారు సవరణలకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే నెలలో 8,642.431 టన్నుల బియ్యాన్ని జిల్లాకు కేటాయించామన్నారు. ఏ రేషన్ దుకాణంలో అయినా బియ్యం ఇంకా అవసరమైతే తహసీల్దార్లు నివేదిక పంపితే అదనంగా కేటాయిస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు. ప్రధాన కూడళ్లలో తాత్కాలిక బస్ షెల్టర్లను ఏర్పాటు చేయండి. అందుబాటులో 7 రకాల రేషన్ కార్డు సేవలు వెల్లడించిన జేసీ విద్యాధరి. రెండవ జాతీయ లోక్ అదాలత్ జూలై 5వ తేదీకి వాయిదా. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ భారతి. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.